और जो हैदराबाद से लगभग 600 करोड़ लगभग अभी पूरा फाइनल डिटेल आना है। हैदराबाद से लेके यादगिरी तक एमएमटीएस का सेकंड फेज का ट्रेन आने वाला है। दूसरा हैदराबाद से कोमरवेली मल्लन्ना ट्रेन शुरू करके नया रेलवे स्टेशन कोमरवेली मल्लन्ना रेलवे स्टेशन पे बना रहे हैं, क्योंकि हैदराबाद से हर दिन हजारों लोग कोमरवेली मल्लन्ना के दर्शन पे जाते हैं। చాలా మంది హైదరాబాద్ లో నివాసం ఉండేటువంటి వాళ్ళు వేలాది మంది భక్తులు కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనానికి వెళ్తుంటారు। వాళ్ళ సౌకర్యం కోసము ఇక్కడ నుంచి స్పెషల్ ట్రైన్, అదేవిధంగా రైల్వే స్టేషన్ లేదు అక్కడ। కొత్తగా ప్రధానమంత్రి గారు కొమరవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ఏర్పాటుకు మంజూరు చేయడం జరిగింది। గత సంవత్సరం దాని ప్రారంభోత్సవం చేశాము। ఈ సంవత్సరం ఈ ఏప్రిల్ కానీ మే నెలలో కానీ ఆ రైల్వే స్టేషన్ కూడా మల్లన్న స్వామికి మరి పాదాల చెంత భక్తులకు అంకితం చేయబోతా ఉన్నాం। ఇంతకుముందు చెప్పినట్టు హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ ట్రైను వేయాలని నిర్ణయం తీసుకొని ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఆ యొక్క ట్రైన్ను కూడా మరి ఎంఎంటీఎస్ సంబంధించిన నెట్వర్క్ కూడా వేయడం కోసం నిర్మాణం చేశాం। సుమారు 600 కోట్ల వరకు దానికి మంజూరు చేయబోతా ఉన్నాం। ఆ రకంగా అది కూడా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని కూడా భూమి పూజ చేయబోతున్నామని ఈ సందర్భంగా మనం చేస్తాం। హైదరాబాద్ సంబంధించి డెవలప్మెంటల్ యాక్టివిటీ త్వరలోనే సవివరమైనటువంటి ఒక నివేదిక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీ ద్వారా హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంకితం చేయబోతాం। और कुछ पूछना है? మూసి సంబంధించిన సుందరీకరణ విషయంలో కానీ హైడ్రా విషయంలో కానీ చర్చకు వచ్చారు సార్? హైడ్రా ఏముండదు, హైడ్రాలో ఖర్చు పెట్టదు, హైడ్రాలో ఖర్చు ఉండదు సార్। మూసీకి సంబంధించి ఏదైతే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉంటాయో దానికి కేంద్ర ప్రభుత్వము మూసీ కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడం కోసం మరి ట్రీట్మెంట్ ప్లాంట్లకు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేస్తూ ఉంది। అదేవిధంగా వివిధ ఆర్థిక సంస్థల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కోరినటువంటి రుణాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించే విషయంలో ఆలోచన చేస్తాం। ఒకటే హైదరాబాద్లో మూసి ప్రక్షాళన చేయండి, మూసి డెవలప్మెంట్ చేయండి, కానీ పేద ప్రజల ఇల్లు ఎక్కువ నష్టపోకుండా, తొలగించకుండా మూసి ప్రక్షాళన చేయాలనేది భారతీయ జనతా పార్టీ స్టాండ్। ఏకపక్షంగా మరి మూసికి సంబంధించి పేద ప్రజల ఇల్లు తొలగించి ఇబ్బంది పెట్టొద్దు అనేది మా ఆలోచన। విశ్వాలకు ధన్యవాదాలు। ఇప్పుడు సార్తోని సంబక్క సారాలమ్మ కాలేజ్ ఆఫ్ యూనివర్సిటీ యొక్క అగ్రిమెంటు మన అడిషనల్ బ్లాక్ కౌసల్య హాల్లో సెకండ్ ఫ్లోర్లో జరుగుతుంది। అక్కడ సార్ కూడా ఉంటారు, అధికారులు అందరూ ఉంటారు। దయచేసి అక్కడికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తాం సార్। ధన్యవాదాలు సార్। కృష్ణ సార్, ఐఐటి మన హైదరాబాద్ ఐఐటి, అదేవిధంగా సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, రెండు సంస్థల మధ్యలో ఎంఓయూ ఉంది। ఎందుకంటే సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి కొత్తగా నిర్మాణం జరుగుతుంది। త్వరలోనే ప్రధానమంత్రి గారు ఇప్పటికే యూనివర్సిటీ తాత్కాలిక బిల్డింగ్లో ప్రారంభమైంది। నేను స్వయంగా ఆ క్యాంపస్ను ప్రారంభించాను। పర్మనెంట్ బిల్డింగ్ కోసం 1000 కోట్ల రూపాయలతోటి ప్రధానమంత్రి గారు త్వరలోనే భూమి పూజ చేయబోతున్నారు। ఆ యొక్క యూనివర్సిటీ నిర్మాణం కావాల్సినటువంటి టెక్నాలజీ కానీ, గైడ్లైన్స్ కానీ, ఐటీ కానీ, ఐఐటి ఈ యొక్క ట్రైబల్ యూనివర్సిటీకి ఇచ్చడం కోసం కావాల్సినటువంటి ఒక ఎంఓయూ ఇప్పుడు చేసుకోబోతున్నాం కాబట్టి దానికి మీరందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం। ఒకటి, ముఖ్యమంత్రి గారు ఈ ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన సంబంధించి సరైన విధానం అవలంబించట్లేదు కేంద్రం అని చెప్పి అంటున్నారు, దానిపై మీరు పార్లమెంటులో మాట్లాడాలి ఎంపీలు ఏం కావాలా, ఏం మాట్లాడాలో రాజకీయంగా కాకుండా నిర్మాణాత్మకంగా మాట్లాడితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము పూర్తి స్థాయిలో
వాళ్ళు ఇచ్చే సలహాలు తీసుకుంటారు. నెంబర్ 1. దీనికి హైకోర్టు జడ్జి చైర్మన్గా ఉంటారు దేశవ్యాప్తంగా. ఇది అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజల నుంచి ఒపీనియన్ తీసుకుంటారు. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టేట్ యూనిట్స్తో కూడా కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ సంబంధించి దీనికి ఏదైతే కాన్స్టిట్యున్సీ రీఆర్గనైజేషన్ కమిటీ ఉంటుందో వాళ్ళకు సంబంధించినటువంటి కమిటీ అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఉంటారు. కాబట్టి అందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం ఉంటుంది. ఏదుకో గాలిగా మాట్లాడితే అది అర్థం లేదు. ఏబీసీ బిల్లు పాస్ అయ్యి ఉన్నది. 15, 16, 17 పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. అందులో చర్చిద్దాం. చర్చించిన తర్వాత అందులో బిల్లు పాస్ అయిన తర్వాత మొత్తం కమిటీ కాన్స్టిట్యూట్ అవుతుంది. కమిటీ కాన్స్టిట్యూట్ అయ్యి అభిప్రాయాలు, ప్రజల అభిప్రాయాలు తీసుకుంటారు, మేధావుల అభిప్రాయాలు తీసుకుంటారు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుంటారు, అందరితో చర్చిస్తారు. ఓపెన్గా చర్చించిన తర్వాత మీడియా ముందు చర్చిస్తారు. అందరితో చర్చించిన తర్వాతనే ఇది జరుగుతుంది. గతంలో జరిగినటువంటి టెక్నాలజీ ప్రాసెస్ ఉంది, కొత్తగా లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో అనేక సార్లు రీఆర్గనైజేషన్స్ అయ్యి అట్లనే జరుగుతుంది. అప్పుడు జరిగినప్పుడు సరిగా, ఇప్పుడు జరగకుండా జరిగినా. అప్పుడు ఎస్ఐఆర్ జరిగితే తప్పు, ఇప్పుడు తప్పు కాదు, ఇప్పుడు ఎస్ఐఆర్ జరిగితే తప్పు. కాంగ్రెస్ పార్టీ దేశం వాళ్ళ హయాంలో ఎస్ఐఆర్ చాలాసార్లు జరిగింది. చనిపోయినటువంటి ఓట్లు తీసేస్తే తప్పు, బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి ఓట్లు తీసేస్తే తప్పు, వాళ్ళకు దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఓట్లు లేకపోతే ఓట్లు నమోదు చేస్తే వాళ్ళకి తప్పు. కాబట్టి అన్ని విషయాలు రాజకీయాలు చూడకూడదు. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి చర్య, ఇది జరపాల్సినటువంటి అవసరం. అంతేకాదు మహిళల కోసం ఈరోజు రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఏకగ్రీవంగా పార్లమెంటులో బిల్లు పాస్ చేసింది. అంటే చెప్పుకోవడం కోసమా? దీన్ని ఇంప్లిమెంట్ చేయొద్దా? ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. చెప్పుకోవడం కోసమైనా మహిళల రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో బిల్లు సమర్థించింది కదా. ఈరోజు మీరందరూ చేయలేనటువంటి పని. గత 50 సంవత్సరాలుగా మహిళల రిజర్వేషన్ కోసం దేశంలో చర్చ జరుగుతూ ఉంటే మీ దద్దమ్మ ప్రభుత్వాలు మీరు చేయలేదు, మోసం చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము గ్యారంటీ ఇస్తే గ్యారంటీ మీద నిలబడేటువంటి సత్తా ఉన్నటువంటి గ్యారంటీ ప్రభుత్వం అది. గ్యారంటీలను అమలు చేసేటువంటి గ్యారంటీ ప్రభుత్వం అది. కాబట్టి ఈరోజు మహిళల రిజర్వేషన్ మీద ఈరోజు చట్టం గతంలో చేశాము, దాన్ని సమూలంగా ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నామో మరింతగా చట్టంలో మార్పు తీసుకొస్తున్నాము. మహిళలు రిజర్వేషన్ చేయాలంటే నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సింది. నియోజకవర్గాల పునర్విభజన జరగకుండా మహిళల రిజర్వేషన్ అమలు చేయలేదు. కాబట్టి ఆ యొక్క రిజర్వేషన్స్ పునర్విభజన జరగడం కోసమే 3 రోజుల పాటు పార్లమెంట్లో సమావేశం ఏర్పాటు చేసి, ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేశాం. ప్రధానమంత్రి గారు స్వయంగా నిన్న అన్ని పత్రికల్లో ఆయన ఇంటర్వ్యూలో రాశారు. అన్ని పత్రికల్లో ఈరోజు కూడా రాశారు. ఆయన స్వయంగా సోషల్ మీడియాలో చెప్తున్నారు. ప్రజలందరూ అది రాజకీయ పరమైన సంబంధం కాదు. ఈ దేశంలో 50% మించినటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ సమస్య. ఈ దేశంలో 50% మించినటువంటి మహిళల సాధికారతకు సంబంధించినటువంటి విషయం. ఈ దేశంలో 50% మించి జనాభా ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి హక్కుల సమస్య ఇది. అనేక దశాబ్దాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు, రాజకీయ పార్టీలు పోరాటం చేస్తున్నారు. ఆ యొక్క పోరాటానికి, ఆ యొక్క ఉద్యమాలకు కల సాకారమైనటువంటి సమయం ఆసన్నమైనది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మహిళల హక్కులకు, మహిళల గౌరవానికి ఈరోజు ఒక దిశా నిర్దేశం ఇచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. దానికోసం ఈరోజు చేస్తూ ఉంటే ఏదో మాట్లాడాలి కాబట్టి, విమర్శించాలి కాబట్టి. ఎందుకంటే ఈ దేశంలో ఆర్టికల్ 370 కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈ దేశంలో జిఎస్టి గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటది. ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల ప్రాణాలు కాపాడినటువంటి వ్యాక్సిన్ చేస్తే ఇది మోడీ వ్యాక్సిన్ ఎవరు వేసుకోవద్దని అప్పీల్ చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కాదు, అపోజిషన్ పార్టీ అనంత మాత్రాన అన్ని అపోజిషన్ చేయకూడదు. తెలుసుకోవాలి బెస్ట్ ఏదో, దాన్ని ఇంకా బెస్ట్ ఏ రకంగా చేయాలని చెప్పాలి. ఈరోజు ఉగ్రవాదాన్ని తగ్గించేటువంటి చర్యలు చేపట్టింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు నక్సలైట్ సంబంధించినటువంటి హింసను అరికట్టింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దాన్ని ఏ రకంగా అరికట్టవచ్చో సూచనలు ఇవ్వండి.
అంతే తప్ప ప్రతి దానికి మీరు రాజకీయ దృక్పథంతో చూస్తే మీరు దేశానికి మేలు చేసిన వాళ్ళు, దేశానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. అన్ని అంశాలు రాజకీయ దృక్పథంతో చూడదు, కొన్ని నిర్మాణాత్మకమైన దృక్పథంతో చూడాలి. ఈరోజు పేదలకు మేము 5 కేజీల బియ్యం ఇస్తున్నాం, 83 కోట్ల మంది ప్రజలకు ఇస్తున్నాం 6-7 సంవత్సరాలు. ఒక్క నెల కూడా ఆగకుండా ఇస్తా ఉన్నాం. మీలేగా హామీలు ఇచ్చి వెనకకెళ్ళేటువంటి ప్రభుత్వం కాదు. ఈరోజు రైతులకు ప్రతి సంవత్సరం ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తా ఉన్నాం. ఏ ఒక్క టర్మ్ ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా ప్రతి 4 నెలలకు ఒకసారి టెన్షన్గా మోడీ గారి డబ్బులు రైతుల అకౌంట్లో పడుతున్నాయి తెలంగాణలో. ఈరోజు మిడ్ డే మీల్స్ నుంచి మొదలు ఇంతకుముందు చెప్పినట్లు అన్నిటి కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం షేరు రాష్ట్రాలు ఇచ్చినా ఇవ్వకుండా ఇస్తాము. ఈరోజు మనరేగా ఏదైతే గ్రామీణ ఉపాధి పథకం ఉందో దాని పేరు మార్చి ఈరోజు 100 రోజులు కానీ 125 రోజులు చేసి ఈరోజు బడ్జెట్ పెంచి ఈరోజు గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించారు. ప్రతి దాంట్లో వ్యతిరేకిస్తారు. ఈరోజు సర్జికల్ స్ట్రైక్ సాక్ష్యాలు కావాలంటారు వాళ్ళు, ఎయిర్ స్ట్రైక్ సాక్ష్యాలు కావాలంటారు, ఆపరేషన్ సింధూర్ భారతదేశం ఓడిపోయిందంటారు. ఆపరేషన్ సింధూర్లో భారతదేశం ఓడిపోయిందని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈరోజు విమర్శిస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గతంలో చైనా వాళ్ళు తంతే పరిగెత్తుకొని వచ్చారంటాడు కేసీఆర్. దురదృష్టకరం ఈ రకమైనటువంటి పార్టీలు తెలంగాణ ఉండడం. మెయిన్గా జనాభా ప్రాతిపదికన మేయర్గా పునర్వహిస్తే దక్షిణాదికి ఉత్తరాదికి తేడా వస్తుంది. దీనివల్ల మాకున్న వాళ్ళకున్నంత తెలివి మాకు లేదనుకుంటారు. ఆయనకే ఎక్కువ తెలివి ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ తెలివి, స్టాలిన్కి ఎక్కువ తెలివి, రాహుల్ గాంధీకి ఎక్కువ తెలివి. మేము అసలు ఏం మాకు తెలివి లేదు అనుకుంటారు. వాళ్ళ కర్మ. మేము కూడా ఇక్కడ దక్షిణాది ప్రజల కోసం పనిచేస్తున్నాము, కమిట్మెంట్తో పనిచేస్తున్నాము. ఎన్నడైనా ఈరోజు తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఇప్పుడు మా ప్రభుత్వాలు రాబోతున్నాయి. కాబట్టి ఇక్కడ మేము ప్రజల వ్యతిరేకం ఎందుకు చేస్తాం? దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసేటువంటి ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అది కేరళలో ఉన్నటువంటి సిపిఎం ప్రభుత్వం ఉన్నా, తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉన్నా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నా, అన్ని రాష్ట్రాలకు సమదృష్టితో చూసి అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరగాలి. ఆ రకంగా భారతదేశం అభివృద్ధి జరగాలంటే కొన్ని రాష్ట్రాలు వెనుకబడిపోయి దక్షిణ భారతం వెనుకబడిపోతే భారతదేశం అభివృద్ధి జరగాలి. ఆ మాత్రం ఇందుకే జ్ఞానం మాకు లేదా? దక్షిణాది రాష్ట్రాలు వెనుకబడేసి మిగతా రాష్ట్రాలు అభివృద్ధి చేసుకుంటామా? నేను దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తలేనా క్యాబినెట్లో? నాకు తెలియదు ఆ విషయం. ఏ ఒక్క రాష్ట్రానికి 1% కూడా నష్టం జరగకుండా ఈరోజు పార్లమెంట్, అసెంబ్లీ, నియోజకవర్గాల్లో పునర్విభజన ఉంటుంది. సలహా ఏదైనా ఉంటే రేపు పార్లమెంట్లో ఇవ్వండి. సలహా ఏదైనా ఉంటే రేపు పునర్విభజన కమిటీకి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు తెలంగాణలో కూడా పర్యటిస్తారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యులతో కలిపి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా కమిటీలో చోటు ఉంటుంది. అందరూ కూడా మాట్లాడవచ్చు. రేపు అసెంబ్లీలో కూడా చర్చించి ప్రతిపాదనలు చేయొచ్చు. అంతే తప్ప నిర్మాణ గతంలో ఏ రకంగా జరిగిందో పునర్విభజన ఈరోజు అదే ఒక అటు ఇటు కొర ఉన్నంతలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా జనగణన జరగలేదు కాబట్టి ఉన్నంతలో 2011 సెన్సస్ ప్రకారం ఏ రకంగా ప్రజలకు మేలు జరుగుతుందో, ఏ రకంగా అన్ని కాన్స్టిట్యున్సీలకు సమాంతరంగా న్యాయం జరుగుతుందో, ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల గౌరవాన్ని ఏ రకంగా పెంచడానికి అవకాశం ఉందో, ఏ రకంగా వాళ్ళ రిజర్వేషన్ కల్పించవచ్చు చట్టసభల్లో, అది ఆలోచించి అందరం చెయ్యాలి. అంతే తప్ప కోడిగుడ్డు మీద ఈకలు పీకొద్దు. కోడిగుడ్డు మీద ఈకలు పీకేటువంటి పని ఒకటే పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ, ఇంకో పని లేదు. ఉదయం లేస్తే కోడిగుడ్డు మీద ఈకలు పీకుతారు, ఈకలు కల్పించకపోతే వాళ్ళ వెంట్రుకలు పీక్కుంటారు. రాహుల్ గాంధీ పని కోడిగుడ్డు మీద ఈకలు ఉండవు కదా, గీకి పిచ్చోడు అయిపోయి ఇంకోటి పీక్కుంటారు. ఆ రకంగా లేదు పరిస్థితి. అస్సాం ప్రచారం, ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ బీజేపీ అని విషయాలు లాంటివి అని అంటారు. దీని మీద మీకు ఆర్ఎస్ఎస్ గురించి ఖర్గే గారు ఆ రకంగా మాట్లాడడం ఏతున్నదో అది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అది ఏమాత్రం సమంజసం కాదు.
ఇదే ఆర్ఎస్ఎస్ ప్రధానమంత్రి నెహ్రూ గారు ఉన్నప్పుడు ఈ యొక్క రిపబ్లిక్ డే ఉత్సవాలలో ఆర్ఎస్ఎస్ జట్టు పరేడ్ చేసే విధంగా ఆహ్వానించారు. ఇదే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మల్లికార్జున గారి సర్టిఫికెట్ ఆర్ఎస్ఎస్కి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సర్టిఫికెట్ ఆర్ఎస్ఎస్కి అవసరం లేదు. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఏంటో, ఆర్ఎస్ఎస్ ఏ రకంగా ఒక నిర్మాణాత్మకంగా దేశ ప్రజల కోసం, దేశం కోసం, దేశ సమగ్రత కోసం, దేశ ఐక్యత కోసం, జాతీయ భావజాలం కోసం, దేశంలో సనాతన ధర్మం కోసం పనిచేస్తుందో అందరం చూస్తున్నాం. కాబట్టి వాళ్లకు వీళ్ళ సర్టిఫికెట్ అవసరం లేదు. అస్సాం సీఎం వాళ్ళ భార్య 3 పాస్పోర్ట్లు తీసుకుంది, అంటే ఆమెకు ఉన్నాయి. అంటే ఇదంతా కూడా దేశ భద్రతకు ఒక ముప్పుగా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఏకంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా కేంద్ర ప్రధానమంత్రికి లేఖ రాశారు. మరి దీని అది కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నాడు. ఆర్ఎస్ఎస్ చీఫ్ రాసిన చెప్పి మీకు ఎవరన్నారు? ఏ వార్తలు వచ్చిందో సోషల్ మీడియాలో పెట్టుండేవాడు అన్న పరికరాలు నిజమే సార్. కేసు పెట్టిండ్రు, వీడు వచ్చి ఆయన తీసుకుంటున్నాడు బెయిల్. ఆయన పవన్ కళ్యాణ్ ఓకే సార్, మోహన్ భగవత్ లేఖ రాయడమే ఇప్పుడు కొంచెం ఇదేవడో పనికిరాడు సృష్టిస్తాడు ఈ మధ్యలో, మీరు దాన్ని పట్టుకున్నట్టు. సార్ లాస్ట్ చివరి క్వశ్చన్ సార్. మీరు ఎవరో సోషల్ మీడియాలో ఈ రకంగా చాలా రకాలు వస్తాయి, నా మీద కూడా వస్తాయి చాలా ఉంది. అవన్నీ పట్టుకుని మీరు అడిగితే మీ స్థాయి మీరు తగ్గించుకున్నారు అవుతారు. ఓకే సార్. దయచేసి మీరు చాలా గౌరవం ఉన్నటువంటి మీడియా, మన హైదరాబాద్ మీడియా, ఆ పనికిరాలు వాటి వార్తలు వస్తారు, మీరు మొత్తం బేరీజ్ వేసుకొని ప్రశ్న అడగాలి.